రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ మరో ఘనతను సాధించింది. ఓ చిన్నారికి విజయవంతంగా జన్యు చికిత్స అందించింది. చిన్నారికి స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సికింద్రాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి ఆధ్వర్యంలో సర్జరీ చేశారు. కీలక జన్యు శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ వ్యాధికి చికిత్స చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన జోల్జెల్మా అనే మందు ఇచ్చారు. వ్యాధికి కారణమైన SMN1 జన్యువును ఇది సరిచేస్తుంది. జోల్మెన్నా ఒక ప్రత్యేకమైన వైరల్ వెక్టర్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. చికిత్సతో మోటార్ న్యూరాన్లు జీవించడానికి కండరాల పనితీరుకు అవసరమైన SMN ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది. ఒక డోసు జోల్జెల్మా కోసం 14 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చికిత్సలో ఇది ఒకటిగా నిలిచింది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమేష్ కోనంకి, చిన్నపిల్లల న్యూరాలజిస్ట్ని, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో. సో SMA ఉన్న పిల్లలకి ఒక్క మెడిసిన్ ఇస్తేనే సరిపోదు. సో మెడిసిన్తో పాటు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే న్యూరాలజిస్ట్ కేర్ కానీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్వాలోయింగ్ థెరపీ అంటాం. చాలామంది పిల్లలకి మింగడానికి కూడా ఇబ్బంది పడతారు, బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టపడతారు. తర్వాత స్పీచ్ థెరపిస్ట్ కానీ, ఆర్థోటిస్ట్ అంటాం. అంటే వాళ్ళు కాళ్ళు చేతులు కానీ ఒక పర్టికులర్ పొజిషన్లో ఉంచడానికి తయారు చేసే డివైసెస్ కానీ, లేదా సైకాలజిస్ట్ కానీ, జెనెటిక్ స్పెషలిస్ట్. సో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా చేసేది. దీంతోపాటు అతి ముఖ్యమైన ఇంకొక డిపార్ట్మెంట్ ఏంటంటే పల్మనాలజీ. ఎందుకంటే చాలామంది SMA ఉన్న పిల్లల్లో బ్రీతింగ్ మజిల్స్, అంటే ఊపిరి తీసుకునే మజిల్స్ వీక్గా ఉండడం వల్ల బ్రీతింగ్ సమస్యలు తలెత్తుతాయి. సో పల్మనాలజిస్ట్ కానీ, ఆర్థోపెడిక్స్, వీళ్ళలో స్కోలియోసిస్ ప్రాబ్లం అంటే వెన్నెముక అనేది క్రాస్ అయిపోవడం, లేదా హిప్ జాయింట్ డిస్లొకేషన్స్ కానీ. సో ఈ రకంగా మల్టీ డిసిప్లిన్స్, అంటే సుమారుగా 9-10 రకాల స్పెషలిస్టులు కలిసి ట్రీట్మెంట్ చేసే డిసీజ్ ఇది. సో మందు ఇవ్వడం ఒక భాగం అయితే, ఈ మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అనేది ఇంకొక చాలా ముఖ్యమైన కాంపోనెంట్. అంటే ట్రీట్మెంట్లో ఇది అతి ముఖ్యమైన భాగం. సో మన తెలుగు రాష్ట్రాల్లో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది ఒక్క హాస్పిటలే మనం జీన్ థెరపీ ఇవ్వడానికి కావాల్సిన సదుపాయాలు ఉండడం, ప్లస్ ఇన్ని రకాల స్పెషలిస్టులు కూడా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి SMA ఉన్న పిల్లలకి సర్వీసెస్ అందించగలుగుతున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమేష్ కోనంకి, చిన్నపిల్లల న్యూరాలజిస్ట్. నేను సో చాలామంది మీరు వినే ఉంటారు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ లేదా SMA అంటాం. ఇది ఒక నరాలకు సంబంధించిన జన్యులోపంతో వచ్చే జబ్బు. సో SMA ఉన్న పిల్లలు ముఖ్యమైన సమస్యలు ఏంటంటే మెడ నిలబెట్టకపోవడం, కూర్చోకపోవడం, లేదా నిలబడలేకపోవడం. ఇవి సాధారణమైన లక్షణాలు. అయితే మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది ఏంటంటే దీనికి ఉన్న కొద్దిపాటి ట్రీట్మెంట్స్లో జీన్ థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్. అంటే ఏదైతే జీన్ పుట్టుకతోనే ఈ పిల్లల్లో లోపం ఉందో ఆ జన్యుని కృత్రిమంగా తయారు చేసిన జీన్ని ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం. ఇది ఒక ట్రీట్మెంట్. సుమారు 8-7 సంవత్సరాల క్రితం ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. కానీ ఇండియాలో ఇంతవరకు ఇది మార్కెటింగ్ చేయలేదు. సో ఇది అవైలబుల్ లేదు ఇండియాలో మనకు కొనుక్కోవడానికి. సో ప్రస్తుతం అయితే ఇది దిగుమతి చేసుకుని ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరొక సమస్య ఏంటంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్. సో ఈ సందర్భంలో తెలియజేసుకుంటుంది ఏంటంటే రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో మా డిపార్ట్మెంట్లో, న్యూరాలజీ డిపార్ట్మెంట్లో లాస్ట్ వారంలోనే 10వ చైల్డ్, అంటే 10th కేస్కి మనం ఈ ఇంజెక్షన్ ఇచ్చాం. జీన్ థెరపీ లేదా జోల్జెనెస్మా అంటాం దీన్ని. సో SMA ఉన్న పిల్లలకి, 2 సంవత్సరాలలోపు పిల్లలకి ఇది అప్రూవ్ చేయబడిన ట్రీట్మెంట్. సో 10 మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. 10వ కేసు లాస్ట్ వీక్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు ఇచ్చిన కేసెస్లో 9 మంది పిల్లలు చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కొంతమంది కూర్చోగలుగుతున్నారు, కొంతమంది సపోర్ట్ తీసుకున్న నడవగలుగుతున్నారు. 2 పిల్లలు సొంతంగా కూడా నడవగలుగుతున్నారు. ట్రీట్మెంట్ లేకుండా SMA ఉన్న పిల్లల్లో, టైప్ 1 కానీ టైప్ 2 ఉన్న పిల్లల్లో జనరల్గా నడవడం అనేది జరగదు. ఎందుకంటే ఇది అంత తీవ్రమైన సమస్య. దానివల్ల టైం గడిచే కొద్దిగా వీక్నెస్ పెరిగి ఉన్న మూమెంట్స్ కూడా ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో జీన్ థెరపీ ఇచ్చిన పిల్లల్లో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చూడడం జరిగింది.